ఎవరిని ఆయన తిట్టుకుంటూ వస్తున్నారు? వాడు రిక్షా వాళ్ళ ఏమంటాడు? మీ ఇంటికి రావాలని బేరం మాట్లాడాను. ఆ, వాడు అంటాడు ఆ. ఫస్ట్ క్లాసులో తీసుకెళ్లాలా, సెకండ్ క్లాసులో తీసుకెళ్లాలా, థర్డ్ క్లాసులో తీసుకెళ్లాలా అంటాడు. అసలు రిక్షా వాడిని పిలిచారా? ఆ, ఏమన్నారు? ఒరే రిక్షా ఒరే రిక్షా అన్న. ఒరే రిక్షా అని రిక్షా దొక్కే కార్మికుడిని ఒరే రిక్షా అన్నారా? అందుకే రిక్షాలు తీసేసి ఆటోలు పెట్టుకున్నారు. అదేం లేదు లెక్కబ్బా, ఆ, వాడు మావాడే ఆ, కనుక ఏం పర్వాలేదు. ఆ, ఒరే రిక్షా అన్నారు. ఆ, ఆ, బేరం కట్టాడనా. ఆ, ఏమన్నాడు? ఆ, ఏ క్లాస్ లో అండి అని అన్నాడా? ఆ, వాడు అడిగితే ఆ. వాడు అన్నాడు ఫస్ట్ క్లాసులో తీసుకెళ్లాలా, సెకండ్ క్లాసులో తీసుకెళ్లాలా, థర్డ్ క్లాసులో తీసుకెళ్లాలా అన్నాడు. రిక్షా వాడికి క్లాసులు ఏమిటి నాయన? ఆ మాటే అడిగా. 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అట, సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తా. మెత్తగా ఉంటుందిలే. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట, కంకర్ రోడ్డు మీద తీసుకొస్తా అంట. 2 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అట, వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంటాడు తప్ప. బాబు గారు ఏదో నాతో చమత్కారం చేస్తున్నారు కానీ ఫస్ట్ క్లాస్ లోనే వచ్చుంటారు. అబద్ధం ఆడకూడదు కానీ బాగా భోజనం చేశాను కదా, కొద్ది ఎక్సర్సైజ్ చేసినట్టు థర్డ్ క్లాసులో వచ్చా. అతగాన్ని మీరే తొక్కుకుంటూ వచ్చారు కదా, ఇంకా వాడితో గొడవ ఎందుకండి? తప్ప పెద్ద దానివి నీవే న్యాయం చెప్పవి. ఎక్కకపోతే నా బరువును గురించి ఆలోచించాలి కానీ ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని అయిన తర్వాత నువ్వు బరువు ఎక్కున్నావు దిగు అంటే అది అయ్యే పనేనా? అయ్యో తప్పు కదటండి అది. 2 రూపాయలు బేరం మాట్లాడమా, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రూపాయి ఎక్కువ అంటాడు. నాన్సెన్స్. వింటాడండి. ఇంకా ఏం నాకు కోపం రాదు కానీ సరిపోయింది. వాడిని చెప్పుతో కొట్టిస్తాం మా బావడితో. వింటాడండి, వాడు పెద్ద రౌడీ ముండా కొడుకు. వాడితో గొడవ ఎందుకు మీకు? ఏమిటి వణుకుతున్నారు? ఏమో అన్నవాడు, వాడు పెద్ద రౌడీ ముండా కొడుకండి, రౌడీ. ఆ మాట ముందే చెప్పాలి కానీ వాడిని తిట్టిన తర్వాత లతప్ప ఎందుకైనా మంచిది, వాడు ఉన్నాడు వెళ్ళాడు చూసి వెళ్ళిపోయాడు నాన్న, వెళ్ళిపోయాడు. ఒకసారి జాగ్రత్తగా చూడలేదు తప్ప, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. వెళ్ళిపోయాడా? ఉంటే చెప్పుతో కొడుతా దొంగ నా కొడుకుడు. ధైర్యమే సాహసం, ఉపసమే తక్కువ. అబ్బాయికి వాడు వెళ్ళిపోయాడు కనుక లేకపోతే ఎగరేసి కొట్టేవాడు. వాడు ఇంకొక రూపాయి డబ్బులు మళ్ళీ ఎక్కువ అడిగాడు. ఇస్తే మీది ఏం పోయింది నాయన? మళ్ళీ చెప్పు. వాడు ఇంకొక రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడు. ఇస్తే మీది ఏం పోయింది? ఇస్తే ఏం పోయింది? ఎంత సులభంగా చెబుతున్నావే. కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. అందుకే మీరు సచ్చిన రోజు చందాలు వేసుకొని తీసేస్తారు. అవునులే నాయన, మేము చస్తే చందాలు ఎత్తుతారు. అదే మీరు పోతే వెండి బంగారం గడిగి నోట్లో పోస్తే ఏ గొడ్ల పాకలో నా గుటుక్కున ప్రాణం విడుస్తారు. అది మా అదృష్టం. ఇది మీద అంతేలే బాబు, అంతే. కానీ తప్ప ఈ రోజు రాఖీ పౌర్ణమి. అవును, శ్రావణ మాసం సోమవారం నాయన. అన్ని నేను డబ్బు దానం చేయాలా అని అనుకున్నా. చెయ్యండి. చాలా మందికి ఖర్చు పెట్టాలి. అయినా డబ్బు మనం సంపాదించి ఎంట పెట్టుకొని తీసుకుపోయి అందుకే ఖర్చు పెట్టాలనుకున్నా. నీకు ఒక 50 రూపాయలు ఇస్తా, తీసుకో. నీకు ఒక 50 రూపాయలు ఇస్తా, తీసుకోలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. లేదు తప్ప నేను ఖర్చు పెట్టాలని వచ్చిన 50 రూపాయలు మనస్ఫూర్తిగా. వద్దులే నాయన, వద్దు నాయన. మా అమ్మ ఏమంటుంది తెలుసా? ఎవరిచ్చిన డబ్బులు తీసుకోవద్దు, అమ్మ మన ఇంటికి వచ్చేవాళ్ళ డబ్బులు తీసుకుంటే నువ్వు బయట ఉండాల్సిందే, లోపల ఉండదు. అరే మీ అమ్మ నేను మనస్ఫూర్తిగా ఇస్తాను. వద్దు బాబు. అయ్యో వద్దంటుంటే. వద్దండి, అయ్యో వద్దండి, వద్దండి. తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు. ఎట్లా బతుకుతావో ఏమో. ఏమండి మీరు 50 ఇచ్చారా? మా అమ్మాయి తెలిస్తే ఏమంటుంది? మా అమ్మాయి ఏమందో తెలుసా? అమ్మా, నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు లోపల పెట్టుకోవద్దమ్మా, ఆ డబ్బులకి ఆ 50కి ఇంకో 50 కలిపి వాళ్ళకి ఇచ్చేసేయమని చెప్పిందండి. నాకు వద్దు బాబు. ఏం వ్యాపారం చేయకుండా 50కి 50 లాభం వచ్చింది. వాడు నక్కలు దొరికి వచ్చినట్టు కాదు కానీ ఎత్తబ్బా. అయ్యా రావట్లేదు. 100 రూపాయలు తీసుకెళ్ళా. వద్దు నాయనా,
వద్దంటుంటే 100 తీసుకెళ్ళే తప్ప 50కి 50 వచ్చింది 100కు 100 ఏవో మనసు డబ్బు ఎండ పెట్టుకొని పోతామా ఇదిగో బాబు మళ్ళీ మా అమ్మాయి మాడుతుంది మీ 100కి ఇంకో 100 కల్పిస్తున్నా ఉంచుకోండి అసలు నాకు దండం పెడతా మీరు కూర్చోండి లతబ్బా అట్లా కాదు కానీ 50కి 50 100 800 16 అట్లా కాదు కానీ లతబ్బా ఇగో 800 తీసుకెళ్ళేద్దాం వద్దు నాయన అయ్యో వద్దంటుంటే తీసుకో నీ చెయ్యి మంచిది వ్యాపారం పోనిగా జరగాలంటే నీలాంటి వాళ్ళే ఉండాలి బాబు గారు మా అమ్మాయి ఏముందో తెలుసా ఏదో అంది నాకేం గుర్తుండట్లా అసలేం గుర్తుండట్లా అసలేం గుర్తుండట్లా బాబు అట్లా కాదు తప్ప నేను 50 ఇస్తే 50 ఇచ్చినవు 100 ఇస్తే 100 ఇచ్చినవు మీ వంశంలో మీ ఇంట్లో డబ్బులు 100కు 100 అట్లా ఇస్తారన్నారు కదా నేను 800 ఇచ్చిన నాకు గుర్తులేదు నాయన నాకు ఆ మతిమరుపు రోగం వచ్చింది ఏం గుర్తుండట్లా మనకు మొట్టమొదటి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది 1947 ఆగస్టు 14 ఇవన్నీ బాగా గుర్తున్నాయా నాయన మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాయన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన కుమార్తె ఎవరు ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రి అన్ని గుర్తున్నాయా నేను 800 ఇచ్చిన తప్ప అమ్మాయి చెప్పింది నాయన నాకేం గుర్తుండట్లేదు నాయన 50 ఇచ్చినప్పుడు ఏం లేదు 100 ఇచ్చినప్పుడు ఏం లేదు నా 800 ఇస్తేనే దీనికి మతం పెరగచ్చు సరిగాని తప్ప అయ్యా ఈ ఇల్లు నీ సొంతమేనా నా సొంతమేనా నా కష్టార్జీతం పగలనక రాత్రినక నాట్యం ఆడి కాళ్ళు ఆడిచి కట్టించుకున్న ఇల్లు నాయన రాత్రి పగలు నాట్యం ఆడే రాత్రి కష్టపడ్డావు ఓకే పగలు కూడా కష్టపడ్డావు అయ్యో లైట్లు ఆర్పేసి థియేటర్లో పెట్టేవాడు మా నాట్యాలు రాత్రి పగలు కష్టపడ్డాను ఆయన ఎంతైనా నీ మనం వ్యాపారస్తులమే కదా అవును ఆయన కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంటాయి ఏమిటో మాకు ఒక త్రాసు ఉంటుంది దానికి 2 సిప్పులు ఉంటాయి మీకు ఒక మంచం ఉంటుంది దాని మీద 2 దిండ్లు ఉంటాయి తప్ప ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టమే రాదు తప్ప మీ వ్యాపారం ఎటువంటిదంటే తప్ప మీ వ్యాపారము పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు లగేజీ ఖర్చులు లేవు సేల్ ట్యాక్స్ లేదు ఆదాయము పన్ను లేదు ఆదివారం సెలవు లేదు అరిగిపోదు తరువు రాదు అరిగిపోదు తరువు రాదు నిత్య కళ్యాణము పచ్చతోరణము అమ్మే నీ ముస్తాబు తేలిందటే ఇదిగో నమ్మ నాయన ఠీకు ఠాకు అంటూ ఇస్పేడు ఆసుపడ్డట్టు పడ్డాడు ముఖ్యంగా కూర్చోండి బాబు గారు కూర్చోండి ఏం మర్యాద ఏం విధవసము ఏం పోతే లెక్క ఇంత మర్యాద మనకి ఇళ్ళ కాడ ఎక్కడ కూర్చోండి బాబు గారు కూర్చోండి అమ్మాయి మన మేజువాణి కచేరీలో మిమ్మల్ని చూసిందట మా అమ్మాయి చింతామణి చూసి ఏం చేసింది ఏమిటి మా శెట్టి గారు ఎప్పుడు వస్తారు మా సుబ్బారావు గారు ఎప్పుడు వస్తారు అని బెంగ పెట్టుకుంది నాయన జ్వరం వచ్చేసింది చూసినప్పటి నుంచి ఏమైనా ఎగిరి పడుతుందా ఎగిరెగిరి పడుతుంది ఆయన మంచం మీద ఇట్లా ఎగిరి ఇట్లనే పడిందా ఇట్లా ఎగిరి సైడ్ పడిందా ఇట్లా ఎగిరి పక్కకి పడింది డాక్టర్ కి చూపించా తీసుకెళ్ళాను ఆయన డాక్టర్కి తీసుకెళ్ళా ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ సెటస్కోప్ పెట్టి అట్లా ఇట్లా చూసి అమ్మాయికి ఏ రోగం లేదు సుబ్బారావు గారి మీదనే వలపు రోగం పుట్టిందని చెప్పింది ఆయన నా పర్సనాలిటీ అంతా బాబు గారు మనకి నల్ల మందు వ్యాపారం ఉందా అండి
అమ్మాయి చూసింది కదా. అవును నాయన. మనకి నల్ల మందు వ్యాపారం ఉందా? నల్లముందా? ఆ. ఏం నీకుందా? నాకు కాదు నాయన, ఎప్పుడో చలికాలం 2 ముద్దలు అట్లా మింగుతూ ఉంటా నల్ల మందు. అది చాలా సీక్రెట్ బిజినెస్ తప్ప ఆ. నీకు అప్పుడప్పుడు వాడుతుంటావా? ఎప్పుడో వాడుతూ ఉంటా, మేడానికి వెళ్ళి వచ్చి రాత్రిపూట వేసుకుంటూ ఉంటాను నాయన. మాకు లేదు గాని మా అత్త వరకు ఉంది. ఈ మాత్రం పంపాలా? మీరు అంత పంపిస్తే ఇక్కడ మా సంచులు పట్టద్దు. మీ సంచిని బట్టి పంపాలా? అవును నాయన. సరే. రాత్రి జాగ్రత్త పెట్టి పంపిస్తారు. పంపించండి బాబు. తప్ప ఈ గది ఎవరిది? అదే నాయన, మా చిన్నమ్మాయి లేదు చిత్ర, చిత్ర గది అదా చూడండి. తప్ప అమ్మాయి చూస్తే చిన్నది, ద్వారం ఏమో పెద్దది. అమ్మాయి ఉంది నాయన, చిన్న అమ్మాయిది. మరి ఇక్కడ దుమ్మదూలు బూజు పట్టింది కదా, అదే ఎవరిది? ఇదే నాయన, నా గదే నాయన. మేడానికి వెళ్ళి వచ్చి రాత్రిపూట వరండాలోనే పడుకుంటున్నా. అసలు ఆ తలుపులు తీయట్లా, వాడకం లేదు, అలాగే బూజు పట్టిపోయింది ఆ గది దుమ్ము ధూళితో. తప్ప నిరుత్సాహపడకు. మా కొట్లో కుర్రోడు నాడు పంపిస్తాను, దూరం ఉండి దులిపేస్తాడు. ఏ దగ్గరకు వస్తే ఏమవుతుంది? అలా ఇంకేం లేదు. వాడు సత్యానందిని మొదలు పెడితే ఇక వద్దన దాకా దులుపుతూనే ఉంటాడు. అవును, ఇక్కడ తలకిన జగేలా మెరుస్తుంది. ఆ గది ఎవరిది? మా పెద్దమ్మాయి చింతామణి గది, రండి చూడండి. మా పెద్దమ్మాయి చింతామణి. 1 బై ట్రాఫిక్ లో ఉన్నట్టుంది. బాబు గారు, మనకన్నా బట్టల వ్యాపారం ఉందా అండి? మీకేమన్నా కావాలా? కావాలా అని మెల్లగా అడుగుతారే నాయన. నాకేమో 2 దుప్పట్లు, అమ్మాయి చింతామణికేమో 2 చీరలు. మా చిత్ర లేదు, దానికేమో లంగా ఓణీలు పట్టుకురండి. అలాగే గాని మాకు ఇంకా చిల్లర వెచ్చాల వ్యాపారం కూడా ఉంది. అయ్యా, మీకేమైనా కావాలంటే కావాలని మెల్లగా అడుగుతారే, రాసుకోండి. మొహమాట పడదు. నాకే మొహమాటం నాయన. మీ సొమ్ము అయితే మాది కాదా, మా సొమ్ము అయితే మాది కాదా? ఏమిటి ఆయన కలం రాయటం లేదా? దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ తప్ప, కానీ ముందు స్టార్టింగ్ ఉంటుంది. కానీ ఇంకా రాయడం మొదలు పెడితే పేపర్ చినగాల్సిందే. చెప్పండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఎంత సంప్రదాయమైన కుటుంబం ఇది. పసుపు కుంకుమ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. పసుపు కుంకుమ. ఎంతది? ఎంతది ఏమిటి, ఉత్తనే రాయండి. పసుపు కుంకుమ. కుంకుమ. మాకేం కావాలి ఆయన? 2 రూపాయల పాలు అంతే. ఎంత అడుగుతుందో అనుకున్నా. చాలా సింపుల్ ఉండ, సింపుల్. 2 రూపాయల పాలు. పాలు 2 రూపాయలు చాలు నాయన. ఎక్కువ వాడు నాయన, మాకేం ఫ్యాట్ వస్తుంది. 2 రూపాయలు పాలు, 1 రూపాయి పంచదార. అవును, షుగరు పాడు వస్తున్నాయిగా, రూపాయి చాలు. 1 రూపాయి రాసుకోవాలంటే కూడా 1 రూపాయ పంచదార. పంచదార. 1/2 రూపాయి టీ పొడి చాలు నాయన. ఎంత సింపుల్ గా ఉన్నారు. ఏది సర్ది వాడుకుంటాం అవన్నీ. నేను ఏమో అనుకున్నా, ఎంత ఖర్చు అవుతుందో అనుకున్నా. ఇడికి రానిక 1/2 రూపాయి టీ పొడి రాశారా? టీ పొడి 1 పావలా యాలక్కాయలు చాలా. వాళ్ళు ఒకటే వస్తుంది. పావలా యాలక్కాయలు చాలు. పావలా యాలక్కాయలు. బస్తా జీడిపప్పు, 1/2 బస్తా బాదం పప్పు, 2 బస్తాలు పుట్నాలు, 3 బస్తాలు పంచదార. ఇదేమిటి నోరు గుడ్డి చెంబు నుంచి కట్ట తెరిచా? మా భోగం ఇంటి వ్యర్థాలు తీర్చాలంటే బ్రహ్మదేవుడు తరం కాదు. ఇక నీ వల్ల ఏమవుతుంది షావుకారు? నోరు గుడ్డి చెంబు. ఇది బస్తాలు చెప్తుంటే నా చెయ్యి కేజీలే రాసుకుంటుంది. నేను పంపిస్తే కదా, మొత్తం పాకం బట్టి పంపిస్తాను. పంపించండి బాబు. అమ్మా, నీ ముస్తాబు తేలిందటే. బాబు గారు, మా అమ్మాయి ఏమంటుంది తెలుసా? ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళేవాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు అంటుంది అమ్మాయి. నాకు తెలియగలుగుతాను. దాని ఇంటికి వెళ్ళడం తప్పే అంటావా? తప్పున్నారా? మీరెక్కడా? మీ దర్జా ఎక్కడా? మీ టీవీ ఎక్కడా? రాలుగాయముండ రంగనాయకి ఎక్కడా? బాబు, మీ అందము, మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి,
మీ చతురతను మీ జీవితిలకింప ఏ ఇంటి మిమ్ము వరింపకుళ్ళును ఈ స్థితిలోనను. శ్యామ సుందర మదన మోహన శ్యామ సుందర మదన మోహన బృందావన చిన్ని కృష్ణ శ్యామ సుందర మదన మోహన బృందావన శ్యామ సుందర మదన మోహన చిన్ని కృష్ణ. అమ్మా రావేమిటే బాబు గారు? అమ్మాయి మొన్న మేజవాణి కచేరీలో మిమ్మల్ని చూచిందట. ముందు సైడ్ చూసిందా వెనక సైడ్ చూసిందా? అన్ని పాడు మాటలు మీరు మా ముందు కూర్చుంటే మీ ముందు మేము చక్కగా నాట్యం ఆడుతూ ఉంటాం కానీ మీ వెనక మేము ఎందుకుంటాం బాబు గారు? సరసుడ తరి చేరరా సరసుడ తరి చేరరా సమయమిదే సరసుడ తరి చేరరా. సరసానికి వేళ చలమేళ చేసేది సరసానికి పిలచిన బిగువటరా పిలచిన బిగువటరా చూడ దరి చేరరా చూడ దరి చేరరా. గారు ఏమిటది ఏమిటది? ఇవా ఇవి తాళం చెవుతులు తప్ప మొన్న లాక్డౌన్ లో వ్యాపారాలన్నీ మూతపడ్డాయి కదా, మా అబ్బాయిలు అన్ని తీసి పెట్టాయి. ఇది మా పెద్దోడిది, ఇది మా చిన్నోడిది. లోపల రాతుంది తీయాలా? ఏమిటది? తాళం చెవి. వద్దులే నాయన, అక్కడ పెట్టుకోను ఆయన. అమ్మాయిని పిలుస్తా, కూర్చోండి బాబు. అమ్మా నీ ముస్తాబు తేలిందటే, రావేమిటే? అమ్మా అయ్యింది. అమ్మాయి ఏమంటుందో తెలుసా? ఏమంది? వద్దులే నాయన, నాకెందుకు. ఏమంది చెప్పు. ఏమనుకోనంటే చెప్ప. ఏమనుకో. ఏమన్నా అనుకుంటే నన్ను చంపుకు తినంత ఒట్టే. ఏమనుకోరుగా? అనుకోలే. అమ్మా శెట్టి గారు పెద్దవాడమ్మా, దానకర్ణుడు. వద్దులే నాయన. ఏమనిందో చెప్పు. మీరేమనుకోనంటే చెప్పు. కొంచెం నల్లగా ఉంటాడు అంది నాయన. అంటే అమ్మాయికి తెలియక అంది నాయన. కొంచెం నల్లగా ఉంటాడు. అలుబనిందా? అయ్యా ఏడు కొండల మీది వెంకన్న నలుపు, కాకి నలుపు, కందెన నలుపు, చింతామణి కంటి కాటుక నలుపు, ఇంకు సిరా నలుపు, ఇన పెట్టె నలుపు, మా అంగడిలోని పాత చింత పండు నలుపు, కాలిన కట్టె నలుపు, మినుప రొట్టె నలుపు, అంత నలుపులోన నాదెంత నలుపు నలుపు నలుపు. అమ్మాయికి తెలియకండి, చిన్నపిల్ల. నేను అమ్మాయితో చెప్పా, అమ్మా నలుపే నాణ్యమైనదమ్మా, ఎర్రమన్నులో ఏముండదమ్మా, నల్లమన్నులోనే అన్ని ఉంటాయని చెప్పాను. తప్ప నల్లరేగడిలో మాత్రం తెల్లజొన్నలు పండవా? పండవా బాబు? నల్లావుకి మాత్రం తెల్లపాలు రావా? నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసే తలుపు నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు. ఏమైంది? సినిమా మొదట్లోనే శుభం కాటుబడింది. ఏమిటి ఏమిటి బాధ? అబ్బా ఏమిటి? నల్లగున్నాడే. పిచ్చిదానా, నలుపు తెలుపులతో మనకేం పనే? దీపం ఆర్పేస్తే దినుసులన్నీ ఒక్కటేనే.
తగిలేసరికి తామర మీద ఉడుకును వేసుకున్నట్టుంది. ఓ ఏమండి మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరికినే ఉండకుండా అక్కడి నుంచి అడుగు కదల్చరేమండి. భలే కుర్రవాడా హుషారైన వాడా నవ్వాలు చూపులలోనా నువ్వు సోలిపోవాలి. మొగ్గంటి ఈ బుక్ రమ్మన్నదే మనతో ఎలవసము ఏం పోతే ఒక లెక్క, సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కాడ పడి చావాలి. మొగ్గంటి ఈ బుక్ రమ్మన్నదే మనసార ఓము ఇమ్మన్నదే మనసందుకో నమ్మందుకో మనసందుకో ఈ ఏకాంత వేళ వృధా చేయనేలా యాడే గెలవాలి నీవు నేను పంతాలు అంతాల మోము నకలు తెలుసవా నీవే చలాకి రాజా నేనే పిల్లాడి రాణి నీరేగి నీవు నేను ఒకటైపోతాం. ఏంటి ఏంటి నేను కుర్చీనకాలు దాక్కున్నావేంటి సప్పుడవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది సప్పుడవుతుంది. నాకు సప్పుడైతే ఏం పని చేయదండి. ఏం పని చేయదు సప్పుడైతే నాకు నా హృదయం ఏం పని చేయదండి. సప్పుడైతుంది నాకు భయం. సప్పుడైతే ఏం పని చేయదు. నేనేం చేయాలండి ఇప్పుడు?
ఏం పని చేయడం మా ఇంటికి ఎందుకు వచ్చారు? సప్పుడు అవుతుందండి. సరే చూస్తాను కానీ చెప్పులు ఎందుకలా చేత్తో పట్టుకున్నారు? ఇవి ఇక్కడనే వదిలేసిపోతే మా అయ్య కాళ్ళకు చెప్పులు లేవని అడుగుతాడండి. వేసుకోండి. నాకు ఏమండి ఏమండా మా చిత్ర గంధంగా తీసుకొస్తూ పగలగొట్టేసిందండి. అమ్మాయికి వయసు ఎంత? మొన్నేగా 12/13 వచ్చాయి. అయితే పగలు కొట్టుకునే వయసు. వయసు హడావుడి వయసు కదా. ఓసారి అమ్మాయిని విలువండి చూద్దాం. ఏమండి మొట్టమొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు కదా, అవును, అది మీ చిట్టి మరదలు కదా, మీరు పిలవండి వస్తుందేమో. చిత్రా ఏమిటా గేదరిచినట్టు అలా పిలిస్తే అవుతుందా? అని కాదు అరిచేది. అది చిన్నపిల్ల కదా, దాన్ని అందంగా మృదువుగా ఎలా పిలవాలో నేను చెప్తాను చూడండి. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, మేడెక్కి దిగదురా మేఘమాల చిత్ర. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకై చినుకే చిరుపడి పాట అయ్యింది, చినుకలు వాళ్ళే చెట్టై అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకై చినుకే చిరుపడి పాట అయ్యింది. రాగాల పువ్వై మొగలి అనురాగాల పువ్వై మొగలి. ఏం దోశావి? బావగారు నేను తొయ్యలేదండి, లోపల తోస్తే వచ్చి మీ మీద పడ్డాను. మీ అమ్మ దోస్తే నా మీద ఒకటి. ఆ. మరి నేను దోస్తే అమ్మ మీద పడతాను, మరి మీ అమ్మ దోస్తే మళ్ళీ మీ మీదే. అర్థమైంది. ఏమిటది దీన్ని ఎప్పుడు ఎవడో ఒకడు తోస్తూనే ఉన్నాడు. ఆ మాటలు? మరి తొయ్యంది బయటికి వెళ్ళేటట్టు లేదు. బావగారు మీరు చాలా అందంగా ఉన్నారు కానీ ఒకే ఒక్కసారి మాకే పక్కన నిలబడండి. అబ్బబ్బబ్బా బావగారు ఎలా ఉన్నారంటే మా అక్క ఏమో అచ్చం ఆ చందమామలా ఉందండి, మీరేమో ఆ పొలాల్లో పెడతారే నల్లటి పిడత అలా ఉన్నారు. చిత్ర అలా కాదులే గాని ఎలా ఉన్నారు నాకు చెప్పమంటావా? అందమైన బాబా చందమామ లాంటి బాబా, నే మురిసిపోయే బావా, అందమైన బాబా చందమామ లాంటి బాబా, అందమైన బాబా చందమామ లాంటి బావా అందమైన బావా. హైదరాబాదులోన హైటెక్ సిటీ నాది, హైదరాబాదులోన హైటెక్ సిటీ నాది, హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రారా, హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రారా, అందమైన బావా.
ఇప్పుడు కెమెరా ఉంటే ఓ ఫోటో తీసుకునేవాడిని. బావగారు మీకు ఒక కెమెరా కావాలా? అందులో మీరు ఫోటో దిగుతారు అంతేగా. లోపల ఆ అమ్మది పెద్ద కెమెరా ఉంది, అది పట్టుకోండి. మీ అమ్మ కెమెరా ఆ, ఏమండి? చెప్పండి. అంత పెద్ద కెమెరాలో నా బొమ్మ ఉమ్. చాలదేమో. చాలా. అయినా అద్దం ఉంటే ఎగదిగా చూసుకుంటారు. బావగారు మీకు అమ్మ కెమెరా వద్దండి. అయితే లోపల నా గదిలో నా బుల్లి అద్దం ఉంది, అది పట్టుకోండి. ఏమండి? ఉమ్, ఇంత చిన్న అద్దంలో ఇంత పెద్ద బొమ్మ ఎలా చూసుకోవాలి? ఏమండి మీ గదిలో లేవా? అది చిన్నపిల్ల, దాంతో మీకు ఎందుకులే కానీ మీకు ఎన్ని అద్దాలు కావాలంటే అన్ని అద్దాలు నా గదిలో ఉన్నాయండి. ఇటు పక్కన కద్దాం, ఇటు పక్కన కద్దాం, ఎదురు కద్దాం, వెనుక కద్దాం. మీకు అంతగా కావాలంటే పైన ఉంటుంది చాలా పెద్ద అద్దం. వేణు వీణ వైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా, అనుభూత హతాలాడాల చల్లని గాల వయసు గాలి ఈ వేళ ఈ ఊహలో వీణ వేణువైన సరిగమ కన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. రారా ఏమండోయ్ లోనికి రారా, రారా లోనికి రారా, ఇంతకు చేరా. వస్తా లోనికి వస్తా, బాబా వస్తా లోనికి వస్తా, లోనికి వెళ్ళి చేసే బంతా చూస్తా. బావా బావా ఇక్కడే ఉండు. ఇప్పుడు వస్తా. 5 నిమిషాలు నేను వస్తా. ఉమ్, లేక లేక అవకాశం ఆ, వచ్చింది. ఆ, 5 నిమిషాలు నేను వస్తా. వస్తా. వచ్చి ఏం చేస్తాను? బావగారు మేమిద్దరం మంచం మీద ఉంటే నువ్వేం నేను చేస్తావు? మంచం కింద ఉంటాగా. మేమిద్దరం మంచం కింద ఉంటే నేను మంచం పైకి ఎక్కుతాగా. రావడానికి డిసైడ్ అయ్యావా? డిసైడ్ అయిపోయా ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఏయ్ ఏం చేస్తున్నావు అక్కడ? తవ్వుతున్నావు ఏంటి? ఏం తవ్వుతున్నావు అక్కడ? తప్పించుకోండి. ఏమండి? అక్కడ ఏం లేదా? మీ చెల్లెలకు చెప్పండి, ఏమని? వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్తది ముండా. ఆహా, అరే చూస్తా 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 అనింది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపించింటే ఏమయ్యేది? అబ్బా ఏమయ్యేది? లోపల చూపించింటే ఏమైపోయేది? ఏమవుతుంది? నా విశ్వరూపం చూస్తే ఓ చూస్తే ఏమైంది? ఆ తర్వాత సంగతి కానీ మిమ్మల్ని ఒక మాట అడగాలి, నిజం చెప్తారా? అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది, అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది, అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది, అడిగేదానికి బదులిస్తే ఓయ్ బదులిస్తే అందుకు బహుమానం ఒకటుంది, అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది. మా చిత్ర చక్కనిదా మీ రంగనాకి చక్కనిదా, మా చిత్ర చక్కనిదా మీ రంగనాకి చక్కనిదా. చెప్పండి బాబు, ఏమిటది చెప్పండి. చెప్పండి. అడగండి. ఇప్పుడు ఏమని
ఇప్పుడే కదా అడిగాను, మా చిత్ర చక్కందా మీ రంగనాయక చక్కందా? చిత్ర ఒక్కసారి వాక్ చేయవేంటి? బావగారు వాకేగా? వాక్ అయితే నేను చాలా బాగా చేస్తానండి. చేస్తున్నా. చిత్ర నీకు ఈ మధ్య ఏమన్నా చింతకాయలు తినాలనిపిస్తుందా? బావగారు నాకు ఈ మధ్యన చింతకాయలు ఎందుకు తినాలనిపిస్తుంది? అదే మామిడికాయలు తినాలనిపిస్తుందా? లేదు. అనిపించలేదు. తింటాను. అనిపిస్తుందా? ఏమండి ఏమిటండి ఇక్కడ ఎవరు కావాలి మీకు? అక్కడ ఉంది మన ఎవరు? విజయవాడలో మంచి నర్సింగ్ హోమ్స్ ఉన్నాయా? డాక్టర్ గారు కావాలా? దేనికి? మీకేనా? ఏమిటి? ఒక మాట. ఏమిటో? ఇది మీ చెల్లెలు కదా? మా చెల్లెలే. దీనికి ఒకవేళ ఒక పిల్లనో పిల్లగాడో పుట్టాడు అనుకోండి, పిల్లగాడు ఏమిటి? పాపనో బాబో ఒకవేళ మీ చెల్లెలు, మీరు కోపడద్దండి, ఎలా పుడతారు? మీ చెల్లెలు కదా, మీ చెల్లెలకు ఒకవేళ పిల్లలు పుడితే మీరేమవుతారు? ఏమవుతాను? పెద్దమ్మని అవుతాను. మీరు పెద్దమ్మ అయితే నేను పెద్దనాయన్ని. ఏడు పెదనానా అంటే ఏమిటి ఇప్పుడు అర్థం? అది కాదండి, ఇప్పుడు పిల్లలకు మీరు పెద్దమ్మ కదా? అవును. నేను పెద్దనాయన్ని. అబ్బా, ఇప్పుడు దీనికి వాంతికి చేసుకుంటుంది కదా, చేసుకుంటే కడుపు వచ్చింది అని అనుమానం. ఊరుకో, దానికి కాదు కడుపు, నీకే చూడండి 14 నెలల కడుపు. ఏదో శబ్దాలు వినపడుతున్నాయి అక్క. ఏమనిపిస్తుంది? బావగారి కడుపులో ఇద్దరు ఉన్నారక్క. ఎవరో పిల్లలు ఏమంటున్నారే? ఇటెక్కడున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే ఏమంటున్నారు? కొంచెం కిందికి వెళ్తే 3 ఆవు 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 ఉంటాయి. 2 కవల పిల్లలే ఉన్నాయి, మీకు అక్కడి దాకానే ఉన్నాయి. సరిగాని మన చిత్ర కాలుగోర ముందు రంగనాయకి బలాదు. ఏమిటేమిటి? సరే వాక్ చేయమ్మా ఒకసారి. వాక్ చేయడం అంటే నడవడం. నడుస్తాలే, తప్పకుండా ఒకసారి. శనివైన ఆర్టీసీ బస్సును చెట్టులోకి దోసినట్టుంది దీన్ని నడుపు అంటే హంస నడక. ఓహో, మనం నడిచినట్టే ఉండాలి కానీ నడవకూడదు. మీరు నడిచి చూపించండి. హంస నడక అది సైకిల్ తొక్కుతున్నట్టుందే. ఆడదాని ఊర చూపుల్లో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. ఆడదాని ఊర చూపుల్లో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. నిజానికి ఆడదాని ఊర చూపుల్లో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. ఏం చేస్తున్నావు నువ్వు? మరదలు కదా? మరదలైతే ఏం చేస్తున్నావు? అదే చెప్పాను కదండి, ఏమని? అప్పుడప్పుడు అవసరానికి పనికొస్తుందేమో అని. మమ్మల్ని పిలవమంటారా? అమ్మ అంటే సరే కానీ నేను అడిగిన సమాధానం చెప్పలేదేంటి? మా చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా? మన చిత్ర కాలుగోర ముందు రంగనాయకి బలాదూరు కదా. అట్టి దానింటికి ఎందుకు వెళ్ళారు మీరు? బుద్ధి గడ్డి తినేది చెప్పుకుంటే సిగ్గుచేటు. అది ఎప్పుడు నీవు నీవు అనింది కానీ ఒక్కసారైనా మీరు అనలేదు. అన్నదిగా. మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంటే ఆనంద బాష్పాలు వస్తాయి. ఆనంద బాష్పాలే. సరే గాని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, నించోనే ఉన్నారు. కూర్చోరా. ఏం మర్యాద, ఏం మర్యాద. ఎదవ సొమ్ము ఏం పోతే వాళ్ళక్క సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కాడ పడతావా? అదే మర్యాద. ఏమిటి అలా పడిపోయారు? లేవండి. ఏం చూస్తున్నారండి? ఇక్కడ ఉండేది కదా,
కూలి రాగాలు తీస్తున్నారే. ఓరి వీడి అభినయము కాల. ఇంటికి వచ్చినది ఒకటే మొదలు. వీడి వేళ బొంగరములు నాకగబడవలనని అభినయము. కొత్త సాని కడుకు పోనప్పుడు కోడి గంటకు పుట్టుపుండ్లలో ఇది ఒకటి. రాగము తీయబోనుట, రాగము తీయబోనుట, సరాగములాడుట. మేని సొమ్ములేలాగునైన సాని కనులన్ పడచేయుట. కాబులూరకే వాగుట, చప్పుడవు కరణిపై కము తట్టుట. భోగి పోలికల్ వలన పేచుట. పిఠావళి చేష్టలు కొత్త చోటులన్. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. మనసైన వాడు తన చెంతరాగ కను వెళ్ళ వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. జన్మలోని వరము ఈ జన్మలోన దొరికే. జన్మలోని వరము ఈ జన్మలోన దొరికే. ఏ పూర్వ పుణ్య ఫలము నిలిచే. ఏ వేళనైనా ఏ తోటనై పిడిపోని. ఏమండి సుబ్బారావు గారు, కలివిలో లోటు లేనివారు కదా, మరి గాజురాలు ఉంగరాలు ధరించారేమిటండి? గర్భాధారం నాడు గదిలేకెళ్ళనని మారాన్ చేస్తే మా మామయ్య 30 ఏళ్ళేసి కొనిచ్చిన ముత్యాలు ఉంగరాలు. అబ్బా గాజురాలట. బాగా నిదానంగా చూడండి. ఏమండి వాటి నాణ్యత నాకెట్లా తెలుసునండి? అభ్యంతరం ఏంటి? మీ వేలికే ఉంచుకొని నిదానంగా చూసి మళ్ళీ ఇచ్చేస్తారా? అంత భాగ్యం మాకెందుకులే కానీ మీరే పెట్టండి. ఇది గర్భధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య. బిగిసికపోయింది, రావట్లేదు. మీ ఇంట్లో ఆముదం ఉందా? లేదే. ఆముదం లేదుగా. జిగురుందిగా. అమ్మా, మీ అమ్మ జిగురు అమ్మ దగ్గరే ఉంది. వద్దు, అది ఫెవికాల్ లాగా అతుక్కోపోతే ఏళ్ళు కట్ చేసుకోవాల్సిందే. మీరు చెయ్యండి, రావట్లేదు. మీరు పెట్టుకుంటారా, నన్ను పెట్టమంటారా? అబ్బా, మీరే పెట్టండి. La 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 ఏమిటి ఏడు పెట్టారా?
నొప్పిగా ఉందండి. పెట్టేసి అబ్బా. పెట్టినప్పుడు నొప్పి తెలియదు కానీ ఇప్పుడు నొప్పి వస్తుందండి. అట్లానా? ఏమండి ఆ, ఈ ఒకటి నా వేలికి అంత అందంగా లేదండి. ఆ? ఒక్కటి బాగలేదా? రెండు కావాలి, పచ్చరాయం గరం పెట్టరా? రెండు కావాలి, రెండవది కావాలా? అవును, ఉమ్. నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలేకనే ఇక్కడికి వచ్చిన. మనిషి అన్నాక రెండు ఉండాల్సింది. ఉండాల్సిందే. ఏమండి కొద్ది చెయ్యేయండి. చెయ్యింది తీలేరా? పచ్చ బొట్టేసిన పిల్లగాడనితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానుగా. జంట కట్టేసిన పింటరోడానితో కొంటె తీరాలనే తెచ్చుకుంటానుగా. వేయి జన్మాల నాటమే వేచి ఉన్నాను నీ కోసమై. చేయి నీ చేతిలో చేరగా ముద్దడి నాదం. ఆడాలి పచ్చికాయ. ఏమండి ఎంతసేపు పెట్టండి? అయిపోయిందండి. అరే, పెట్టేశారా? రెండోసారి పెడితే పెట్టినట్టు తెలియలేదండి. అయిపోయింది. అయిపోయిందా? ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది. ఆహా. ఏమండి బాగున్నాయా? చాలా బాగుంది. చాలా. అవును. ఇంకోసారి చూడండి. బా, బుజ్జిముండ ఎంత ముద్దు వస్తున్నాయండి. కదా? ఆ, ఏమండి మా అమ్మ ఏమనేది తెలుసా? ఏమంది? సుబ్బారావు గారు చాలా గొప్పవారంట. అవునా? సుబ్బారావు గారు చాలా గొప్పవారంట. వాడిని ఏదైనా అడిగితే తప్పకుండా ఇస్తారంట. ఇస్తారండి. నా మంచిదనం. మరి ఇంకో మాట కూడా చెప్పింది, చెప్పంటారా? సుబ్బారావు గారు ఏదైనా వస్తువు ఇస్తే తిరిగి తీసుకోరని కూడా చెప్పేసింది. చిక్కాబులేరా చక్కని వాడా, చిన్నారి చేతికి నీవు చిలకలాగా. చిక్కాబులేరా చక్కని వాడా, చిన్నారి చేతికి నీవు చిలకలాగా. చిలకలాగా చిలకలాగా. చాంగురే బంగారు రాజా, చాంగు రే బంగారు రాజా. మస్తారే మగరే తయ్యారే నీకే మనసేయాలని ముందిరా. చాంగురే బంగారు రాజా, చాంగురే బంగారు రాజా. కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడిబాకు. కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడిబాకు. పచ్చల పిడిబాకు మెచ్చిన పూరేకు, పచ్చల పిడిబాకు మెచ్చిన పూరే. పుచ్చుకుంటే తెలుస్తుందిరా, మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా. చాంగురే బంగారు. ఏమండి ఎందుకు అలా ఉన్నారు?
నా పర్సనాలిటీ అంత. మీ మొహమే అంత అలా కాదులే కానీ మీరెందుకు అలా ఉన్నారు నాకు తెలుసులేండి. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీకు తెలిసిందిలే 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 నెలరాజ నీకు తెలిసిందిలే. నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది. సొగసైన నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది. కనులేమిటో ఈ కథలేమిటో కనులేమిటో ఈ కథలేమిటో. ఏమండి అలా కాదులే కానీ కిలకిల 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 నవ్వండి బాగుంటుంది. ఇంకా రేం గిజ 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 మనం కొట్టుకోమంటలేవు. మీ ఏడుపు అంతా ఏమిటో నాకు అర్థమైందిలేండి. మీ వస్తువులను నాకు ఇచ్చాను కదా ఏడుపు కాదా? అయితే తీసేసుకోండి. వద్దు, కంగారు పడవద్దు, తీసేసుకోండి ఇట్లా నిదానంగా తీసుకోండి. అబ్బా మీరు తీస్తే నా మీద ఒట్టు, తీసుకోండి. మీరు తీస్తే నా మీద ఒట్టు, మీరు తీస్తే నా మీద ఒట్టు. అంత ఒట్టు పెట్టారు కనుక ఆగానండి. ఒట్టు పెట్టానా? ఎమోషన్ అటువంటిది పెట్టారు. సరే కానీ ఈ వస్తువులు నాకు ఇచ్చారు కదా, ఈ ఆనంద సమయంలో తాంబూలం వేసుకుంటారా? గంధం పోయండి, గంధం వద్దా తాంబూలం? వెనకడికి ఒకసారి డోకు వచ్చినంత కూర్చోండి మరి. పన్నీటి గంధాలు చిలికెళ్తున్నాయి రావుని రాజా అందాల రోజా రావుని రాజా అందాల రోజా. నీవైన వేళ నా మనసు నీ మనసు ఒకటైన వేళ నాలోని అందాలు నీవైన వేళ పన్నీటి గంధాలు చిలికెళ్తులోయి మురిపింతులోయి రావుని సుందరంగ మరువగలేనోయ్ నా వేళ నా హంగ తందములు దాచితి నీపై నా వేళ సుందరంగ మరువగలేనోయ్ నా వేళ. ఏమిటాయినా మొహం నిండా అది సమయానికి సక్కారవడం నా సరదానంతా చంపేయడం ఈ ఉండకు సాగు ఎప్పుడు వస్తుంది? ఏమిటా మొహం నిండా? ఏమిటా మొహం నిండా? అమ్మాయి ఇష్టం బాగుంది నాయన మొహం. మిరప తోటల్లో పెడతారా పిడతా అట్ట ఉందా మొహం? ఇష్టం ఇష్టం. నేను తాంబూలం వేసుకుందామని సున్న పిడత అక్కడ పెట్టా, ఆ పిడతలో మొహం పెట్టావు.
అమ్మాయి ఇష్టం అవుతుంది. అమ్మాయి చిత్ర అద్దం పట్టుకురామ్మ, మీ బావగారు ఎగాదిగా చూసుకుంటారు. రత్తప్ప, ఆ, వెనక నుంచి చూపిస్తుంది. ఏమి ఇచ్చావని చూపిస్తుంది ముందు. ఇవ్వండి చూపిస్తా అదరా. మా ఇంట్లో దేనికైనా డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ, తొందరగా గాని. అమ్మా అమ్మా, ₹1 ఇచ్చాడే. ₹1 ఇస్తే సగమే చూపించు. రత్తప్ప, ఆ, పూర్తి చూపిస్తలేదు. ₹1 ఇస్తే మొత్తం రూపాయి చూపిస్తాం. ఇవ్వండి. అదే ఒక్కో దానికి ఓ రేట్. మా ఇంట్లో అన్నిటికీ రేట్లే. ఎవడీడు? వాడే వీడు, వీడే వాడు. అయ్యయ్యయ్యయ్య, నేనేనా? మీరేనా ఆయన? అమ్మా, నా అమ్మా. పర్సనాలిటీ అంతా. ముద్దు ముద్దుగా బావగారికి ఓ పాట పాడవే తొందరగా. పంపించేద్దాం గాని. సరే గాని, నువ్వు పెద్ద యద్వాంసరాలని విన్నా నిన్ను. విద్వాంసురాలు నాయన, విద్వాంసురాలు. నువ్వు ఎద్దువాంసురాలు అంటావేమిటి? అదే ఆ, పెద్ద యద్వాంస. అబ్బో వీడినెవరు నాశనం గాను. ఆ, ఏమిటి? నువ్వు ఒక పాట పాడు. నేనా? ఈ వయసులో నా పాట ఎవడు వింటాడులే నాయన. నీకు అభిమానులు చాలా మంది ఉన్నారు. పాట పాడమంటావా నన్ను? బాబు పాటేం పాడతానులే గాని నాట్యం ఆడతాను. అమ్మాయి నువ్వు పాట పాడలే. నేను నాట్యం ఆడతాను. సరే పాట పాడమంటావా బాబు? ఈ పాటి పనికేనా? ఈ పాటి పనికేనా ఇంత సింగారము పోరాజీ వేళ? ఔరౌరా స్వామి పోరాజీ వేళ. రేపు మాకు నాకు పూలు తెస్తాడాని. రేపు మాపుకు నాకు పూలు తెస్తాడాని. రేపు మాపుకు నాకు పూలు తెస్తాడాని. ఏపు మీరగ కాస్త సేపుండిపో. ఏపు మీరగ కాస్త సేపుండిపో. ఈ పాటి పలికేనా ఇంత సింగారము? బావగారు పాడండి. మా అమ్మ బొమ్మ. మా అమ్మ బొమ్మ అయిపోయిందండి. సరే ఉండు. మీ అమ్మ కదలాలి కదా, ఆ, అంతే కదా. అంతే. ఉంది. ఏముంది? ఇది ఆ, ఇక్కడ ఏమిటది? తాయితు తీసుకొచ్చిన ఆ, వీరముష్టి రముష్టి పైన ఏముంది? ఆకాశం. నీకెట్లా తెలుసు? తావేత్ మహిమ. పని చేస్తుంది. వీరముష్టి రముష్టి కింద ఏముంది? నేల. నీకెట్లా తెలుసు? తావేత్ మహిమ. వీరముష్టి గీరముష్టి నేను నీకు 800 ఇచ్చిన. నాకేం గుర్తులేదు. ఈరముష్టి ఈరముష్టి ఈ రోజు కార్యక్రమాన్ని, ఈ నాటకాన్ని పెట్టించిన మహానుభావుడు ఎవరు? పొత్తూరి సుబ్బారావు గారు. వీరముష్టి ఈరముష్టి ఈ హార్మోనిస్ట్ పేరు ఏం పేరు? ఉయ్యూరు నాగేశ్వరరావు గారు. తబలిస్ట్ పేరు ఏం పేరు? రామకృష్ణ. ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? తావేత్ మహిమ. నేను 800 ఇచ్చిన. గుర్తులేదు. గుర్తులేదు నాయన. సిగ్నల్ పని చేయట్లా. సిమ్ కార్డు మార్చుకో. అన్నిటికీ పనిచేసి నా 800కే వచ్చింది. ఒరే సత్తార్, సత్తార్ సత్తార్ ఏడి? సత్తార్ 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 సత్తార్.
సత్తార్ సాహెబ్కు మీ అమ్మకు మంచి కనెక్షన్ ఉండేది. ఆ, వాని పేరు చెప్పేసరికల్లా చూడు ఎట్లా ఊపులు తిరిగిపోతుందో. అవునవును. సరే నువ్వు ఒక పాట పాడమ్మా. పాడవే పంపిద్దాం. ఇంకొక మాట చెప్పు. నడకలో కొత్త సింగపు అడుగులున్న మొనగాడా, మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా, మెరుపులున్న చిన్నవాడా, బావా రావా రారా కోగిలి చేరా రాదోరా కోగిలి చేరా రాదోరా రంగేలి ప్రాయం. చలిగాలి వీచింది నీ కోసమే, ఈ చెలి సైగా చేసింది నీ కోసమే. చలిగాలి వీచింది నీ కోసమే, ఈ చెలి సైగా చేసింది నీ కోసమే. ఆటాడగా సయ్యాటాడ, సయ్యాటాడగా నీ కొన చూపుతో నన్ను వేటాడవా, నీ కొన చూపుతో నన్ను తారా కౌగిలి చేరా రంగేలి ప్రాయంబు. సోదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది, నా మదిలోని భావాలు జుమ్మన్నవి. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది, నా మదిలోని భావాలు మనసందుకో నా మరులందు మనసందుకో నా మరులందుకో. ఓ మగరాయుడా నీతో, ఓ మగరాయుడా నీతో చిత్ర, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మీ అమ్మ పవర్ మామూలు పవర్ కాదు. చూద్దాము. ఇదిగో, ఒకసారి దీన్ని ఇట్లా పైకి ఇట్లా నిలబెట్టు. చివరి దాకా లాగా నిలబెట్టు. చివరి దాకా నిలబెట్టు. నిలబెట్టు. వదులు. మళ్ళా అట్లా ఇట్లా అనుకుంటావు. మళ్ళా వదులు. మళ్ళా ఏమది వదులు. తప్ప అయ్యా బాగా నీకు ఇష్టమైన వ్యక్తిని పట్టుకొని ఒకసారి అని. వద్దులే బాబు. లేదు అది వయసు పిల్ల అదంటేనే నిలబడని. చూద్దాం. నువ్వు పైకను. మళ్ళా చూసావా, మీ అమ్మ పవరే అటువంటిది. సరే లతప్ప. అయ్యా ఇంకా ఇంకేమిటి, మీ ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమనండి, మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడని మీ నాన్న వస్తున్నాడు. మా నాన్న మీ నాన్నే. చిత్ర కాస్త లంగా చిన్నపిల్ల దాని దగ్గర నేను చూపిస్తుందా.
బ్రాహ్మణపల్లి వేలాద్రి గారు నా కళ్ళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారండి. నా వెంకటేశ్వర స్వామి ఎళ్ళవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము. విరిసిన వెన్నెలలో నా చెలికాడు కనిపించే విరిసిన వెన్నెలలో నా చెలికాడు కనిపించెనే. విరిసిన వెన్నెలలో నా చెలికాడు కనిపించెనే. విరిసిన వెన్నెలలో మనసే విరబోచెనే. నా నేను పులకించెనే. నా మనసే విరబోచెనే. ససరిని పప్ప మమ్మ గస విరిసిన వెన్నెలలో విరిసిన వెన్నెలలో కొరకై వేచెనులే. చిన్నారి వెన్నెలనై నీ కొరకే వేచెనులే. ససరిని పప్ప మమ్మ గస విరిసిన వెన్నెలలో విరిసిన వెన్నెలలో ఈ పూట పూర్తిగా వస్తావైనవా ఏమిటి కథ? క్రొత్త బేరం తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కుపట్టని ముచ్చానివి. అవునవును, ఎవరి మాటలో వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైగా మెచ్చేదని అన్నారని నమ్మకముగా పలికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందలకు కలిగిన ఫలితం ఇది. అయినా అది ఏం పాపమో కానీ మీ మగవారు అసలు మా ఆడవారిని నమ్మనే నమ్మరు కదా. ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. హాస్యమున కన్న మాటకు ఇంతలకెందులకు? హాస్యమునకు హద్దులుండవలను. బడల మండ హాస్యమా? పొరపాటు గాని సుబ్బిశెట్టి ఎందులకు వచ్చిన? ఆ విషయం మీకెవరు చెప్పారా? నేను చూసినాను. వీధి గుమ్మమ్మను వచ్చిన సోమి అమ్మ కంటబడవలసి వచ్చనని పేదటి గుమ్మమ్మ కనుక వచ్చరికి తడాలు అతను తలుపు తెరుచుకొని బడాల బయటికి వచ్చినాడు. ఆ పాటును అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినాం. అంతటా అతనికి అనుమానము కలగకుండా కోడికి ములాడుచు కొంత దూరం వెంట వెళ్ళాను. ఎందుకు ఎదించుతారని అతన్ని అడగకపోతేరా? అడిగాను.
ఏమని చెప్పినాడు? ఏదో మేళ్ళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పారు కదా, మరి మీ సందేహం ఏమిటి? నా సందేహమా? ఉమ్, చెప్పినా కోపగించుకున్నావు కదా. కోపమెద్దులకు నా ఎందేమైనా పాపం ఉండిన కదా. ఇప్పుడు చెప్పేదను. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున బోక బెదరుచు పెరటి దాన్ని పోగొట్టయ్యాలయా అని నా సందేహం. అదిగో ముఖం చుట్టిస్తున్నా, అప్పుడే వచ్చింది ఆ కోపం. అట్లయినా ఆ సంగతి కూడా నేను చెప్తాను, ఆలకించండి. ఏమది? మేడం గురించి మాట్లాడుటకై మా అమ్మ అతన్ని మేడ మీదకి తీసుకొని వచ్చినది. ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేయడం ధర్మం కనుక కూర్చుండమని కుర్చీ వేసి తాంబూలం ఇయ్యగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అతడేం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆ సుబ్బారావు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అధిక ప్రసంగము ప్రారంభించాడు. చిచి, అలాంటి వాళ్ళను గుమ్మములోనికే రానివ్వకూడదు. అందుకు నాకు చిక్కాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కా పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడుచుపుడుగని విషయం మీద అతని దొడ్డులోనికి తీసుకొని పోయి ఆ దారిని ఆవలకు సాగినప్పినది. నమ్ముడు నగమ్మకుండు నడిచిన సంగతి ఇది. నీ మాట భేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలు సంత అబద్ధము చెప్పు అని నా నమ్మకము. ఏమండి, నీ తోడనే కాదండి, నేనెవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులుములో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇది ఏ కారణము? సందేహమేమి? ఎవరి మాట ఎలా? నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరులో వారవనదే కెనలి గల్లనన్ కందుభ మాటలల్ విఠుల కారణి జాయుచు దొల్లదోపుగా 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 వందలు వేలు గుంజుకున్నవారలు ఎన్నలులే కానీ విశుద్ధముక్తిని చందమునల్ కుల విచారణ సంగడి వారు కల్గిరే
ఆ, ఆ, ఆ.